వెల్కమ్ బ్యాక్ అగైన్. సో కాఫీ మేకర్ నేను లాస్ట్ ఎపిసోడ్లో మీకు అన్బాక్సింగ్ చూపించాను కదా. సో ఈరోజు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పబోతున్నాం. ఇది వచ్చేసి మనకు ఎట్ ఏ టైం 4 కప్స్ కాఫీ అనేది ఎట్ ఏ టైం మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, కాంప్లికేటెడ్ అలా ఏం కాదు, చాలా ఈజీగా ప్రాసెసెస్ చూసుకోండి. ఫస్ట్ అనేది మనం బీన్స్ తీసుకుంటున్నామా లేకపోతే పౌడర్ తీసుకుంటున్నామా దాన్ని బట్టి ఉంటుంది. సో ఇటు సైడ్కి మీకు ఇండికేటర్ ఉంటుంది, అంటే వాటర్ 1 కప్ 2 కప్ 3 కప్ అండ్ 4 కప్. 2 కప్స్ చేసుకుంటే 2 కప్ లెవెల్ ఉంటుంది కదా, ఆ లెవెల్ వరకు వాటర్ అనేది మనం పోర్ చేసుకోవాలి. అండ్ సెకండ్, మీరు దీంట్లో ఇది జస్ట్ ఇక్కడ బటన్ ఉంటుందండి, సైడ్ బటన్. సో దాన్ని క్లిక్ చేసి పైన ఓపెన్ చేస్తే మనం ఇదనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడవచ్చు మీకు ఒకవేళ గ్రైండింగ్ చేసుకోవాలి బీన్స్ అనేది, సో దీంట్లో వేసుకోవాలి. అంటే దీంట్లో అనేది మనకు గ్రైండ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మీరు ఒకవేళ బీన్స్ వేస్తే దీంట్లో వేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో కింద గ్రైండర్ ఉంది. అంటే మనకు చిన్న చిన్న నైఫ్స్ అనేది దీంట్లో ఉంది, లోపల కట్టింగ్ అవుతుంది. అంటే మొత్తం మన పౌడర్ చేస్తుంది అనమాట బీన్స్ని. కాదు మనం డైరెక్ట్గా మనం పౌడరే వేసుకుంటున్నామంటే సెకండ్ ఆప్షన్ ఇక్కడ. సో ఈ స్ట్రైనర్లో వేసుకోవాలి. సో ఏంటంటే ఒకవేళ మీరు బీన్స్ వేసుకుంటే మనకు ఫస్ట్ గ్రైండ్ అవుతుంది, దాని తర్వాత పౌడర్లో వెళ్తుంది. పౌడర్లో ఇదయ్యి మనకు వాటర్ హీట్ అయ్యి స్టీమ్ ద్వారా మనకు లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది. సో 2 వే కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు. పౌడర్ వేయంగానే జస్ట్ మీరు ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ ఉంది, ఈ బటన్ని ప్రెస్ చేసి కింద లాక్ చేయడం అంతే. ఓపెనింగ్ కూడా ఇంతే అండి, అండ్ లాక్ సిస్టమ్ కూడా ఇంతే అంతే. ఇది పెట్టిన తర్వాత ద థర్డ్ మెయిన్ పాయింట్, మీరు ఒకవేళ బీన్స్ వేస్తున్నారనుకోండి, ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది మీకు. అంటే మీకు ఏమంటారు సింబల్స్ ఉంటాయి, మీరు కాఫీ బీన్స్ వేస్తున్నారు లేకపోతే పౌడర్ వేస్తున్నారు. ఒకవేళ కాఫీ బీన్స్ వేస్తే ఫస్ట్ మీరు కాఫీ బీన్స్ మీద మీరు నారో సెట్ చేసి స్టార్ట్ బటన్ ఆన్ చేయాలి. మనం ఒకవేళ బీన్స్ దీంట్లో తీసుకుంటున్నాం అంటే బీన్స్ గ్రైండ్ చేసుకొని మనం తీసుకుంటున్నాం అంటే గ్రైండింగ్ కోసం అనేసి ఇక్కడ సెట్టింగ్ ఉంటుందండి. బీన్స్ లేకపోతే మనకు పౌడర్ అంటే 2 కప్ ఆర్ 4 కప్. సో మీరు బీన్స్ ఒకవేళ బీన్స్ వేసుకుంటే కంపల్సరీ బీన్స్ ఉన్న దాని మీద సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకొని కంపల్సరీ స్టార్ట్ బటన్ ఆన్ చేయాలి. సో ఈ స్టార్ట్ బటన్ ఆన్ చేసిన తర్వాత ఏమవుతుంది ప్రొసీజర్ అంటే మనకి గ్రైండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మిషన్ గ్రైండ్ అయ్యి మనకు పౌడర్లో అది ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకు డికాషన్ అనేది ఇది కంపల్సరీ చూసుకోవాలండి. ఈ నాబ్ కిందే ఉండాలి, చిన్న హోల్ ఉంటుంది మనకి దీనికి, కెన్ సీ స్మాల్ వన్. సో ఇది అనేది కరెక్ట్గా మనం ప్లగ్ చేసుకొని పెట్టుకోవాలి. సో అంతే అండి. గ్రైండ్ అయితే గ్రైండ్ అయిన తర్వాత మనకు డికాషన్ అనేది ఇంట్లో వస్తుంది. ఈ గ్లాస్ దాంట్లో కూడా మనకు ఈ కెటిల్ మీద కూడా మీరు చూసుకోవచ్చు 2, 3 అండ్ 4 కప్స్. అంటే దీంట్లో కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ మన వాటర్ క్వాంటిటీ ఎలా వేసామో డికాషన్ క్వాంటిటీ కూడా సేమ్ వస్తుంది. ఒకవేళ పౌడర్ వేసుకుంటున్నారు అంటే ఎలా క్వాంటిటీ ఎలా తీసుకోవాలి మీరు అంటే దీంట్లో మనకు ఒక స్పూన్ కూడా ఇచ్చారు. అంటే ఈజీగా 1 కప్ అంటే 1 స్పూన్, 2 కప్స్ 2 స్పూన్. మీకు ఇంకా హెవీగా మీరు తింటారు అంటే ఏమంటారు, కొంతమంది చాలా డార్క్ కాఫీని లైక్ చేస్తారు కదా. సో ఇంకొంచెం బెటర్గా మీరు మీ టేస్ట్ని బట్టి 1/2 స్పూన్ ఎక్కువ 1/2 స్పూన్ తక్కువ కూడా చేసుకోవచ్చు. సో ఇది మన క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి, ఎందుకంటే గ్లాస్ ఉంది, గ్లాస్లో మీకు స్టెయిన్ అనేది ఉండదు. సో మనం ఈజీగా మనం దీన్ని వాష్ చేసుకోవచ్చు. మన హ్యాండ్ అనేది లోపలికి వెళ్తుంది. అండ్ ద లాస్ట్ పార్ట్ ఏంటంటే ఇదంతా ప్రొసీజర్ అయిపోయింది. ఓకే, స్టీమ్ అనేది లోపల ఉంటుంది కంపల్సరీ. సో స్టీమ్ బయటికి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఉంటుంది. ఈ మన స్టీల్ బాడీ పైన అనేది ఈ లాక్ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ అనేది స్టీల్ బాడీ ఉంటుంది. సో దాన్ని మీరు టచ్ చేయొద్దు, ఎందుకంటే వామ్గా ఉంటుంది. మనకు టచ్ చేస్తే మీకు వేడి తగిలే ఛాన్స్ ఉంది. సో ఈ స్టీమ్ ఇక్కడ ఉంటుంది, స్టీమర్ అనేది అది వెళ్ళేంత వరకు ఆన్ చేసుకోనండి. ఇది ఉంటుంది కదా, దీంట్లో వచ్చి స్టీమ్ అనేది మనకు అవుట్ వెళ్తుంది. సో అది కొంచెం ఒక 1 మినిట్ అలా టైం తీసుకుంటుంది. దాన్ని సైడ్కి పెట్టేయాలి ఆఫ్ చేసిన తర్వాత. మీకు బీన్ ప్రొసీజర్ చూపించాను. ఒకవేళ మీరు పౌడర్ వేసుకున్నారు సేమ్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌడర్ వేసిన తర్వాత సెట్టింగ్లో వెళ్ళాలి. అంటే 2 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నారు, 2 కప్సే కావాలి అంటే 2 బీన్స్ సింబల్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారు. 2 కప్స్ కాదు, 4 కప్స్ అంటే 4 కప్స్ ఇచ్చారు. సో సేమ్ మానిటర్ అనేది మనం ఏంటంటే సెట్టింగ్ మీద చేసుకోవాలి. సేమ్ 4 కప్స్ అంటే 4 మీద వేసి స్టార్ట్ బటన్ కంపల్సరీ అండి. స్టార్ట్ చేస్తే మన ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారా ఎంత సింపుల్.
సెకండ్స్లోనే మీరు కాఫీ ఇంట్లో చేసుకోవచ్చు. కెఫేస్కి వెళ్ళి మన టైం అంత లాంగ్ చేసి ట్రావెల్ చేసుకొని ఇది చేసుకుని మన సొంతంగా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తారు, అలాంటి టైంకి వాళ్ళ ముందు మనం అలా మాట్లాడుతూ చేసేయచ్చు వితిన్ సెకండ్స్లోనే. ఇంకేంటి కావాలా, బై చేయాలి కదా మరి మా వెబ్సైట్ నుంచి. ఎలా చేస్తారు? మా వెబ్సైట్ వచ్చేసి plasticworld.in. మరి మా స్టోర్ని విజిట్ చేయాలి కదా మరి. మా స్టోర్ వచ్చేసి ప్లాస్టిక్ వరల్డ్, అమీర్పేట్, హైదరాబాద్, ఎటానియా హోమ్, MG రోడ్, సికింద్రాబాద్. బాయ్.